మేము కూడా ఆ విధంగా నిన్ను ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ నీ వాక్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుదాం. 105 కీర్తన 1-2 వచనాలు. చూసారా? ఈరోజు ఆరాధన కొరకై ఈ భాగాన్ని మనం చదువుదాం. 105 కీర్తన. అందరం కలిసి ఈ 2 వచనాలు చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయనను కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు ఎక్కువ ఆయన నామము ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. మనము గమనించినప్పుడు యెహోవా అనే ఈ నామము సర్వనామం. అంటే ఈ నామము జ్ఞాపకార్థ నామం. ఈ నామము అన్ని నామముల కంటే పైనామం. ఈ నామాన్ని గురించి మోషేతో చెబుతున్నాడు దేవుడు. నీ పేరేంటి? ఇశ్రాయేలీయులు మోషే అక్కడ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఫరో వీళ్ళందరూ నన్ను అడుగుతారు, నేనేమని ప్రత్యుత్తరం ఇవ్వాలి? నిర్గమకాండం 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా. ఆ పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకు జన్మించిన లేయా కుమారుడైన లేవి. ఆ లేవికి పుట్టినవాడే మోషే. అర్థమైందా? అంటే యాకోబు కుమారుడైన మోషే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ 4వ తరము వాడైన మోషే. మీ పితరుల దేవుడైన యెహోవా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీ పితరుల దేవుడైన యెహోవా. ఏమని చెప్పాడు? నన్ను మీ దగ్గరికి పంపించాడు. చదవమ్మా మాట. అనగా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడనైనా. ఎవరు పంపించారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళే మీ పితరులు. కాబట్టి నేనెవరిని? మీ పితరుల దేవుణ్ణి. పితరుడు అంటే ముందుగా మన తల్లిదండ్రులు, ఆ తర్వాత వారి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళని మనము పితరులు అని పిలుస్తాం. అట్లా. కాబట్టి ఇక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన చెప్పాడు, ఇది నా నామం, ఇది తరతరాలకు జ్ఞాపకార్థ నామం. కింద చెప్పాడు 15వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, నిరంతరము, ఎండ్ ఆఫ్ ద ఏజ్, ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అంటే యుగ సమాప్తి వరకు అనేది కాకుండా ఇంకా ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా, తరతరాల వరకు కూడా ఇది నా నామం.
ఇది ఎలాంటి నామము? జ్ఞాపకార్థ నామం. కాబట్టి ఇక్కడ ఆ యెహోవా అనే నామము ఇక్కడ ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 8వ కీర్తనలో చూడండి, మొదటి 2 వచనాలు. 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనబరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినది. ఎంత ప్రభావం కలిగినటువంటిదంటే, నిజముగా ఈ సృష్టిని మనం గమనించినప్పుడు నోటి మాటతో సమస్తము కలిగింది. ఇప్పుడు నువ్వు చూస్తున్నవన్నీ కూడా దేవుని చేత నిర్మాణం చేయబడ్డవే. వెలుగు, చీకటి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, అర్థమైందా? మనం అనుభవిస్తున్న గాలి, మనము ఈరోజు భుజిస్తున్న ఆహార పదార్థాలు, మనము కట్టుకున్న ధరిస్తున్న వస్త్రాలు, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా దేవుడు కలుగజేసిన సృష్టి. ఈ సృష్టిని బట్టి భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినది. కాబట్టి ఈ భూమి అంతా కూడా ఏముందంటే దేవుని యొక్క మహిమ ఆవరించి ఉందంట. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. సంఖ్యాకాండము. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉన్నది. ఎంత దేవుని యొక్క ప్రభావముతో, దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి దేవుని యొక్క నామం, దేవుని యొక్క ప్రభావం. ఇప్పుడు మనం చెప్పాలి ఏమనంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను, ఆయన నామమును ప్రకటన చేస్తాను. 106వ కీర్తనలో మొదటి వచనం కూడా చూద్దాం. ఇప్పుడు 105:1 వచనం చదివాం కదా. 106 యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఇక్కడ చెల్లించండి, చెల్లించండి, చెల్లించండి అంటున్నారంటే అర్థం ఏంటి? ఆయనకు స్తుతి తగ్గింది. దేవదూతలు ఆరాధిస్తున్నారు, శరాపులు, కెరూబులు ఆరాధిస్తున్నారు. ఆయనను నమ్ముకున్న వారు ఆరాధించట్లా. ఆయన నమ్మిన వారు ఏం చేస్తున్నారంటే పనులకు వెళ్ళిపోతున్నారు. ఆయన నమ్మిన వారు ఈ వారం కాదులే, వచ్చే వారం పోతాలే అనుకుంటున్నారు. మరి దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? అందుకే భక్తుడైన దావీదు యెహోవా దయాళుడు, మంచివాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 107:1 వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండి, ఆయన కృప నిత్యముండును. ఇదంట 2వ వచనంలో ఉంది. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఇంకా వేరే వాళ్ళు ఎందుకు పలకలేరు? వాళ్ళకి తెలియదు దేవుని రక్షణ. దేవుడు వాళ్ళని విమోచించాడా విమోచించలేదా అని తెలియదు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ప్రభు అదే చెబుతున్నాడు, యెహోవా విమోచించిన వారు మాత్రమే ఆ మాట పలుకుదురు. ఏమని? మా దేవుడు మంచివాడు. మీకు ఎవరైనా మేలు చేశారనుకో, ఆ మేలు చేసిన వాళ్ళు మంచివాళ్ళు అంటావా, చెడ్డోళ్ళు అంటావా? మంచివాళ్ళు అంటావు, అవునా కదా? కాబట్టి ఇప్పుడు దేవుడికి మేలు చేశాడా, కీడు చేశాడా? ఆయన చేసిన మేలులు ఎలాంటివి అనంటే, ఆయన మన మీద ఉన్నటువంటి వంట లెక్కలేనన్ని తలంపులు మన మీద ఉన్నాయంట. చూడండి 139వ కీర్తనలో ఒక మాట చూద్దాం.
17వ వచనం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. ఇసుక ఎంత ఉందమ్మా? భూమి మీద ఇసుక ఎంత ఉంది? గుప్పిడి ఇసుకని లెక్క పెట్టగలవా? ఒక గుప్పిడి ఇసుకని నువ్వు లెక్క పెట్టాలంటే ఒక రోజు పట్టింది. 1, 2, 3 అట్లా లెక్క పెట్టాలంటే ఒక గుప్పిడి ఇసుకని లెక్క పెట్టలేవు. ఈ భూమి మీద ఇసుక ఎంత ఉందో, ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇసుక కంటే లెక్కకు ఎక్కువైన తలంపులు మన మీద మన దేవుడు కలిగి ఉన్నాడు. ఇది గ్రహించిన వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారంట, యెహోవా దయాళుడిని కొనియాడతారంట. కాబట్టి ఇక్కడ దావీదు స్తుతించిన రీతిగా మనము కూడా దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 119, 27. నీ ఉపదేశ మార్గములను నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. ఏ ధ్యానించాలంట? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యం పాపికి ప్రభువుకు స్నేహం. పాపిని పరిశుద్ధుడిగా చేయటమే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. ప్రపంచంలో అంతకంటే ఆశ్చర్యాలు ఏమున్నాయి? మనం అనుకుంటాం, అబ్బా ఇల్లు ఎంత పెద్ద కట్టారు, తలకు ఊడి పడుతుందంటాం కదా. ఈ పర్వతం ఎంత ఎత్తుగా ఉంది, ఈ సెలయేర్లు ఎంత లోతుగా ఉన్నాయి. ఇవి కావు ఆశ్చర్య కార్యాలు. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయటం గొప్ప ఆశ్చర్య కార్యం. అందుకే ఆయనకు ఒక పేరు పెట్టబడింది, ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటి చెప్పండి? కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించేవారిగా ఉండాలి. రాహాబు ధ్యానించింది ఏమని? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రాహాబు ఏ విధంగా దేవుని ఘనపరుస్తూ వచ్చిందో చూద్దాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును. ఇంకా మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగునుకు మీరేమి చేశారో, మీ దేవుడు ఏం చేశాడో ఇవన్నీ నాకు తెలుసు అని అంటుంది. ఆశ్చర్యకార్యాలు ధ్యానించడం అంటే ఇదే. తప్పకుండా దేవుడు ఈ ఎరుకోను మీకు ఇవ్వబోతున్నాడు. మీ వలన ఈ దేశ నివాసులకు ధైర్యం చెడిపోతుంది. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తా ఉంది యెహోవాను గురించి, యెహోవా బిడ్డల గురించి. అంతేకాదు, మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చేటప్పుడు దేవుడు మీ ఎదుట ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా ఆరిపోజేశాడో. 2 రాజుల్ని, బాషాను రాజైన ఓగును, తర్వాత అమోరీల రాజైన సీహోనును ఏ విధంగా హతము చేశారో అవన్నీ మా చెవులారా మేము విన్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు సామాన్యుడు కాడు, తప్పకుండా ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని ఆశ్చర్యకార్యాలు అంటే ఏంటి? ఆ రోజు ఆమె ఆశ్చర్యకార్యాలను స్తుతించింది. ఈరోజు మనకు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఏంటంటే, ఈ పాపికి మందిరంలో చోటు, ఈ పాపికి ప్రభు పాదాల దగ్గర ప్రదేశం, ఈ పాపికి ప్రభువాని పిలిచే అవకాశం, దేవుణ్ణి ఘనపరిచే గొప్ప భాగ్యం. ఇంతకంటే ఆశ్చర్యం ప్రపంచంలో ఉండదు. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా. ఎన్ని వింతలు? అందులో ఒక వింత ఏంటంటే,
పాపిని పరిశుద్ధుడిగా చేయటం. ఇంతకంటే ఆశ్చర్యకారం లేదు. కాబట్టి దేవుని ఆశ్చర్య కార్యాలను బట్టి ఏం చేయాలంట? ఆయన స్తుతించాలి. 15వ అధ్యాయము లూకా సువార్త. మొదటి 2 వచనాలు చూడండి. సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు. ఎవరితోటంట? యేసు ప్రభు ఎవరిని చేర్చుకున్నాడు? పాపులను చేర్చుకుంటున్నాడు. మరి యేసు ఆయన తన ఇంట, లేకపోతే ఆయన పాపులను తన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. చూడండి, ఆయన గొర్రె పిల్లలను కూర్చుకొని రొమ్మును ఆనించుకొని మోసే దేవుడు. ఇటువంటి దేవుడు తప్పిపోయిన గొర్రెను ఏం చేశాడంట? ఆ కింద భాగంలో ఉంటుంది, 4వ వచనం 3వ వచనం, ఉపమానం చెబుతూ ఆ తప్పిపోయిన దానిని వెదక వెళ్ళాడు. వెతికి అది దొరికినప్పుడు భుజం మీద మోసుకొని వచ్చాడు, మందలో కలిపాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతులు అక్కడ రాయబడ్డాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆశ్చర్య కార్యం ఏంటంటే పాపిని చేర్చుకున్నాడు. అందుకే సుంకర్ ఏమని కేకలేస్తున్నాడంటే, దేవా పాపినైనా నన్ను కరుణించని కేకలేశాడు. పాపికి ప్రభు దగ్గర చోటుంది. మత్తయి సువార్తలో చెప్పాడు, నేను పాపులను పిలవరాలేదు, నీతిమంతులను పిలవరాలేదు. చూద్దామా? 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి అని శిష్యులు అడుగుతున్నారు. ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యులు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. నీతిమంతులకు నాకు అవసరం లేదు, నాకు పాపులే కావాలి. పాపులను పిలవవచ్చాను. ఎంత చక్కగా చూడండి, పాపులను ఆయన చేర్చుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఏంటి, పాపిని ముట్టుకుంటావా? వీడు దొంగ, వీడిని ముట్టుకుంటావా? వీడు వ్యభిచారి, వీడిని ముట్టుకుంటావా? వీడు అబద్ధీకుడు, వీడిని ముట్టుకుంటావా? వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళంతటా వాళ్ళే మేమే నీతిమంతులని. ఎందుకంటే మందిరానికి వచ్చేటప్పుడు బయట కాళ్ళు కడుక్కుంటారు, చేతులు శుభ్రం చేసుకుంటారు, నిలువు టంగి ధరించుకుంటారు, చక్కగా మరి ధూపార్తి చేత పట్టుకుని లోపలికి వస్తారు, దేవుడు చెప్పినట్లుగా గ్రంథాన్ని చదువుతారు, వెళ్ళిపోతారు. కానీ ఏమాత్రం కూడా లోపలికి రానివ్వరు వీళ్ళు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పాటించరు, అన్యాయాన్ని అక్రమంగా చేస్తారు, న్యాయాన్ని అక్రమంగా చేస్తారు, అక్రమాన్ని న్యాయంగా చేస్తారు, తిప్పేస్తారనమాట, పక్షపాతంతో తీర్పు తీరుస్తారు. ఇలాంటి మనస్సు ఉంది వాళ్ళకి. ఇంకొక మాట ఏమంటారంటే, పరలోకాన్ని ఈ పేదల దగ్గర మూసేస్తారు. మీరు ఎక్కడికి వస్తారా? పరలోకం మీకా? ఇది 23వ అధ్యాయంలో చెప్పాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు యేసు ప్రభు స్పష్టంగా వాళ్ళతో మాట్లాడాడు. 13-14 వచ్చి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. వీళ్ళు అనమాట. ఏంటి, పాపులను చేర్చుకొని వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాను అన్నది వీళ్ళే. మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తారు. మీకేం తెలుసురా ఈ వాక్యం?
మీకేం అనుభవం ఉంది ఈ వాక్యంలో మీకు అని చెప్తారన్నమాట వాళ్ళు. కానీ దేవుడు ద్వారాన్ని తెరిచాడు. అందుకే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఇక్కడ ఒక తెర ఉంటుంది అనమాట. అతి పరిశుద్ధ స్థలం అంటున్నారు కదా, ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి కలిగి ఉన్న ఒక తెర చినిగిపోయింది. చినిగిపోయిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం ఉచితంగా లభించింది. ఇప్పుడు చెప్పండి, యాజకత్వాన్ని తీసేశాడు. యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా వచ్చి తన సొంత రక్తాన్ని అర్పించడం చేత, గొర్రెల రక్తం మేకల రక్తంతో కాకుండా తన సొంత రక్తాన్ని అర్పించడం చేత అక్కడ ఏం జరిగిందంటే దేవాలయపు తెర చినిగిపోతూ వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఇది జరిగింది. దేవాలయపు తెర చినిగిపోయింది. ఇక్కడ వాక్యం చెప్పడానికి స్త్రీలని లేదు, పురుషుడని లేదు, చిన్న పిల్లవాడని లేదు, పెద్దవాడని లేదు, సంఘ పెద్దని లేదు, ఎవరు అనేది లేదు. ఇక్కడ అందరికీ ఉచితమైనటువంటి వరం దేవుని చేత అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆంక్షలు లేవు. ఇక తెర చిరిగిపోయింది. అంటే దేవాలయంలో కేవలం పురుషులు మాత్రమే ఉన్నారా? స్త్రీలు కూడా ఉన్నారు, పిల్లలున్నారు, వృద్ధులున్నారు, యవనులున్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. పాపికి ఒక్కసారిగా గొప్ప అవకాశం వచ్చేసింది. యేసు ప్రభు పాదాల దగ్గర గడిపే భాగ్యం, ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యం, ఇది ఎవరికి వచ్చింది? పాపి అయిన మనుష్యునికి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ దానియేలు తర్వాత ఇరవై 3వ వచనం. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. మనము ఆయన జనము కాదు, ఆయన నిబంధన ప్రజలం కాదు, అబ్రహాం యొక్క సంతానం కాదు. అర్థమైందా? అంటే ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఇక్కడ అబ్రహాం యొక్క సంతానంలో కంటే ముందే, అబ్రహాం యొక్క సంతానం కంటే ముందే నోవహు అనే ఒక మనుషుడు పుట్టాడు. ఎందుకు అబ్రహాం సంతానం? ఆదాము సంతానం, కానీ అబ్రహాం పిల్లలం కాదు. అబ్రహాం కంటే ముందు ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. 6, 7, 8, 9 అధ్యాయాలు. జలప్రళయానికి ముందుగానే ఆయనకు 3 కుమారులు జన్మించారు. అర్థమైందా? 3 కుమారులు జన్మిస్తే ఒకతని పేరు షేము, ఒకతని పేరు హాము, ఒకతని పేరు యాపేతు. ఈ 3 కుమారులలో అబ్రహాము ఎవరి కుమారుడు అంటే షేము సంతానం. అబ్రహాం షేము సంతానం. మిగిలిన 2 కొడుకులు ఉన్నారు చూసారా, మనం వాళ్ళ పిల్లలు. ఇది విషయం, మ్యాటర్. 11వ అధ్యాయంలో భాషలు తారుమారైపోయిన తర్వాత అక్కడ వేరైపోయినటువంటి వారం ఐగుప్తుకు కొంతమంది వెళ్ళారు. పెలుగు అనేటటువంటి వారి ద్వారా భూమి విభాగించబడింది దేశాలుగా. ఆ తరువాత వివిధ దేశాలకు ఆ పిల్లలు తరమబడుతూ వచ్చారు. అబ్రహాము సంతానం కాదు, నిబంధన లేదు, మనకి సున్నతి లేదు, ధర్మశాస్త్రం లేదు, మోషే లేదు, మందిరం లేదు, మందసం లేదు, ప్రత్యక్ష గుడారం లేదు, యెహోవా అనే పేరే మనకు తెలియదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే
అపోస్తలుల కార్యములు 28:28 చదవండి. 28:28 నా జనము కానివారు అన్య జనులైనటువంటి మన దగ్గరకు దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. దేవుని వలనైన ఈ రక్షణ అన్య జనుల యొద్దకు ఎందుకు పంపబడిందో కూడా చెప్తాను. రోమాపత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చదవండి. రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన ఇశ్రాయేలీయులు పడిపోవటం చేత ఈరోజు పాపులమైన మనకు అన్యజనులు జెంటైల్స్, ఈ యొక్క అన్యజనులైనటువంటి మనకు ఏం దొరికిందంటే దేవుని పిల్లలుగా, లేకపోతే ఇక్కడ చెప్పినట్లుగా అన్యజనుల యొద్దకు ఈ రక్షణ పంపబడింది. వాళ్లకు రోషం పుట్టించడానికి. వాళ్ళు మాకు వద్దన్నారు యేసుని, మనం కావాలంటున్నాం. మన దగ్గరికి పంపబడ్డాడు తోమ. వారి తొట్టుపాటు వలన లోకానికి ఐశ్వర్యం కలిగింది. ఆ ఐశ్వర్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? కాబట్టి పాపికి ఇంత గొప్ప అవకాశం ఎలాగా ఇది దొరికింది అంటే ఉచితమైన వరంగా. రోమపత్రిక 3:24 ప్రకారంగా మనకేం దొరికింది అని అంటే చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా. పాపి దగ్గర ఏ విధమైన రుసుము చెల్లించడం ఆయన ఇష్టపడలేదు. నువ్వు పాపివైతే నీ కొరకు నేను చనిపోతాను అంటున్నాడు. అలాగే ఆయన మనందరి కొరకు ఆయన మరణించాడు. కాబట్టి అర్థమైందా? మనం ఆదాము సంతానమే కానీ ఇప్పుడైతే అబ్రహాము పిల్లలముగా మారిపోయాం. ఎందుకంటే యేసు ప్రభు తర్వాత వంశాభివృద్ధి లేదు కదా, ఆగిపోయింది కదా. యేసు ప్రభుతో కట్ అయిపోయింది కదా. అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి యూదా, యూదా నుంచి అతని అన్నదమ్ములు, అతని నుంచి వచ్చినటువంటి యొక్క వంశావళి సుమారు మత్తయి సువార్తలో మనం చూస్తాం 14 తరాలు ఉన్నాయి. ఏంటి? ఈ తరాలన్నింటిలో కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. యేసు ప్రభు తర్వాత వంశాభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు. అర్థమైందా? ఆయన వివాహం చేసుకోలేదు, వంశాన్ని అభివృద్ధి చెందించలేదు. కాబట్టి యోహాను సువార్త 1:12 చెప్పిన ప్రకారంగా ఇక నమ్మిన వాళ్ళందరూ కూడా నీతిమంతులైపోతున్నారు. నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన సంతానంగా మారిపోతున్నారు. ఇంకెందుకు? అబ్రహాము యొక్క వంశంలో కలపబడుతూ ఉన్నాం. సున్నతికి అవసరం లేదు, ధర్మశాస్త్రం అవసరం లేదు, ఏ విధమైన అర్చనాచారాదులు అవసరం లేదు, బలులు అవసరం లేదు, నైవేద్యములు అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభువే, చదవండి యోహాను సువార్త 1:12, తన్ను ఎందరూ అంగీకరించురో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. కాబట్టి ఇప్పుడు ఒక పవర్ వచ్చేసింది మనకి. ఒకటేమో అర్హత, పాపికి హక్కును చేర్చుకునే అర్హత వచ్చింది. ఇప్పుడైతే అధికారం వచ్చింది. నా జనము కాని వారిని జనం అని చెప్తాను అని అన్నాడు. అలాగే చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడంటే అన్ని జనుల దగ్గరికి రక్షణ పంపించి మనమందరం రక్షణ పొందేటట్లుగా చేసి ఇప్పుడేం చేస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. దాసత్వాన్ని తొలగించాడు. ఒకప్పుడు రోమాలో చెప్పబడినట్లుగా 6:17 చదవండి. 6:17 చెప్పబడినట్లు పాపానికి దాసులం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేనికయ్యామంట? ఇప్పుడు ఎవరు చెప్పండి? నీతికి దాసులం, నీతికి వారసులం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పాపిని కాస్త పరిశుద్ధుడిగా చేయటమే కాకుండా నా వారసుడు అని చెప్పాడు. దత్తపుత్రత్వం స్వీకరించాడు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పడిన వారే ఆ మాట పలుకుతారు. విమోచింపబడిన వారు ఎవరు అంటే, ఇశ్రాయేలు ఆనాడు ఎర్ర సముద్రంలో పాటలు పాడుకుంటూ వెళ్ళారు, మంచిదే. కానీ ఎన్నిసార్లు దుఃఖపెట్టారు, ఎన్నిసార్లు ఆయన నమ్మకుండా ఉన్నారు. మరి ఈరోజు నీవు నేను మనం కూడా ఎన్నోసార్లు ఆయన దుఃఖపెట్టిన వారం, బాధ పెట్టిన వారం అయినప్పటికీ ప్రభు మనల్ని విడవకుండా ఎడబాయకుండా ఉన్న కారణం చేత మరి యెహోవా చేత విమోచించబడిన మన మీద ఉన్న తలంపులు ఇసుక కంటే అధికమైనవి గనక పాపిని పరిశుద్ధుడిగా చేసి, పరిశుద్ధుని కాస్త కుమారుని చేసి, కుమారుని కాస్త ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఎంత గొప్ప అర్హత ఎవరివ్వగలరు చెప్పండి? ఎవరు ఇవ్వలేరు. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందించి సంతోషించవలసిన వారు. లేచి నిలబడండి, ఒక పాట పాడమండి. గాయాములను 160 అనుకుంటా. చూడండి, 160 9 పాత పుస్తకంలో 167. గాయాములం నా కొరకై గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేను దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేను దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందే వీక్షించి ప్రిప్పిరి ముఖములు. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందే వీక్షించి ప్రిప్పిరి ముఖములు. గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములం ప్రభు. చివరి వచ్చిన క్రీస్తు ప్రేమను మరువజాలను ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలను ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములం
బంగారమునం నా కొరకై పొందెను క్రీస్తు ప్రభువు. మోకరించండి. కొద్ది నిమిషాలు దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు, మహిమ కలిగిన వాడు, జ్ఞాపకార్థ నామం కలిగిన వాడు. తరతరాలకు ఇది నా నామం అని చెప్పినాడు. ఆ నామాన్ని బట్టి మనం అతిశయించాలి, ఆ నామాన్ని బట్టి మనం గర్వించాలి. అదే రీతిగా పాపికి ఆయన చేసిన కార్యం ఎంత గొప్పది, ఆయన చేసిన ఉపకారము ఎంత అద్భుతమైనది. అటువంటి అద్భుతమైన కార్యాన్ని బట్టి